ఒక్కసారి ఊహించండి, మన భూమి నుంచి ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ దాదాపు 50 సంవత్సరాలుగా అంతరిక్షంలో ప్రయాణిస్తూనే ఉంది. అది మన సౌర కుటుంబంలోని గ్రహాలను దాటి, సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని కూడా దాటి ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ప్రయాణిస్తోంది. అదే నాసా యొక్క వోయేజర్ 1 అనే శాటిలైట్. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, వోయేజర్ 1 ఇప్పుడు ఎక్కడ ఉంది? అది ఏ గ్రహం దగ్గర ఉంది? ఇంకా భూమితో మాట్లాడుతుందా? దాని ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మనిషి తయారు చేసిన ఈ అద్భుతమైన స్పేస్ క్రాఫ్ట్ యొక్క అసలు ప్రయాణం మీకు పూర్తిగా అర్థమవుతుంది. వోయేజర్ 1 ఒక సాధారణ శాటిలైట్ కాదు. ఇది నాసా పంపించిన ఒక రోబోటిక్ స్పేస్ రూట్. వోయేజర్ 1ను సెప్టెంబర్ 5, 1977న ప్రయోగించారు. దీని ప్రధాన లక్ష్యం జూపిటర్ మరియు సాటర్న్ వంటి ఔటర్ ప్లానెట్స్ను దగ్గరగా పరిశీలించడం. కానీ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ దూరం ప్రయాణించింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత కూడా వోయేజర్ 1 తన అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. వోయేజర్ 1 ప్రయాణంలో మొదటి పెద్ద మైల్స్టోన్ జూపిటర్ దగ్గర ఉన్న వాటి గురించి పరిశోధన చేస్తూ జూపిటర్ దగ్గర ప్రయాణిస్తున్నప్పుడు వోయేజర్ 1 అక్కడ అట్మాస్ఫియర్, మూన్స్ మరియు మ్యాగ్నెటిక్ ఎన్వైర్న్మెంట్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించింది. తర్వాత ఇది సాటర్న్ వైపు ప్రయాణించింది. సాటర్న్ దగ్గర వోయేజర్ 1 చేసిన అబ్జర్వేషన్ కూడా చాలా ముఖ్యమైనవి. ఈ ప్రయాణం తర్వాత వోయేజర్ తన జీవితంలోనే అత్యంత పెద్ద ప్రయాణాన్ని ప్రారంభించింది. సోలార్ సిస్టమ్ యొక్క ఔటర్ బౌండరీ వైపు ప్రయాణించింది. ఇప్పుడు మనము అసలైన ప్రశ్న దగ్గరికి వస్తే, వోయేజర్ 1 ప్రస్తుతం ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఉంది. అంటే ఇది కేవలం ప్లానెట్స్ మధ్యలో ఉంచడం కాదు. మన సూర్యుడి ప్రభావం ఏర్పరిచే హెలియోస్పియర్ అనే భారీ బబుల్ యొక్క బయట ప్రాంతంలో ఇది ప్రయాణిస్తోంది. వోయేజర్ 1 ఆగస్టు 25, 2012 హెలియోస్పియర్ను దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రయాణించింది. ఇది మానవ చరిత్రలో ఒక ఎక్స్ట్రాడినరీ మైల్స్టోన్. ఎందుకంటే వోయేజర్ 1 మనిషి తయారు చేసిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్స్టెల్లార్లోకి ప్రవేశించింది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వోయేజర్ 1 ప్రతిరోజు ఎంత దూరం వెళ్తోంది అంటే, ఇది ఎప్పుడు ఎంత దూరంలో ఉంది అనే సంఖ్య మనము చెప్పలేము. ఇది ఎప్పుడు ఎంత దూరం వెళ్తుంది అనే సంఖ్యను కూడా చెప్పలేము. ఎందుకంటే నాసా యొక్క తాజా మిషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వోయేజర్ 1 2026లో భూమి నుంచి దాదాపు ఒక లైట్ డే దూరాన్ని చేరుకుంది. నాసా అంచనా ప్రకారం నవంబర్ 18, 2026 వోయేజర్ 1 భూమి నుంచి సుమారు 25.9 బిలియన్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అంటే 16.1 బిలియన్ మైల్స్ దూరంలో ఉంది. ఒక లైట్ డే అంటే కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరం. అంటే భూమి నుంచి పంపిన రేడియో సిగ్నల్ వోయేజర్ 1ను చేరడానికి దాదాపు ఒక రోజు పడుతుంది. అలాగే అక్కడ నుంచి సిగ్నల్ తిరిగి రావడానికి దాదాపు ఒక రోజు పడుతుంది. ఇంత దూరంలో ఉన్న వోయేజర్ 1తో నాసా ఇంకా కమ్యూనికేషన్ చేయగలుగుతోంది. కానీ ఇది మన ఫోన్ కాల్ లాంటిది కాదు. వోయేజర్ 1 నుంచి వచ్చే సిగ్నల్ భూమిపై ఉన్న డీప్ స్పేస్ నెట్వర్క్ అనే భారీ యాంటెన్నా నెట్వర్క్ ద్వారా స్వీకరించబడుతుంది. వోయేజర్ 1 ఎంత దూరంగా ఉందో ఊహించండి. నాసా నుంచి పంపిన ఒక కమాండ్ స్పేస్ క్రాఫ్ట్ చేరుకోవడానికి దాదాపు ఒక రోజు పడుతుంది. అంటే ఇంజనీర్స్ ఒక కమాండ్ పంపి స్పేస్ క్రాఫ్ట్ రెస్పాన్స్ కోసం చాలా గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. వోయేజర్ 1కి సోలార్ ప్యానెల్స్ లేవు. ఎందుకంటే ఇది సూర్యుడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. దాని పవర్ కోసం ఆర్టీజీ రేడియోస్టోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అనే వ్యవస్థ ఉపయోగిస్తోంది. ఇది రేడియో యాక్టివ్ మెటీరియల్ డికే ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఈ పవర్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. ప్రతి సంవత్సరం పవర్ అవుట్పుట్ తగ్గుతూ ఉంటుంది. అందుకే నాసా ఇంజనీర్స్ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ను షట్ డౌన్ చేస్తూ పవర్ను సేవ్ చేస్తున్నారు. వోయేజర్ 1లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు పనిచేయడం లేదు.
పవర్ తగ్గిపోవడం నాసా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ను షట్ డౌన్ చేసింది, కానీ స్పేస్ క్రాఫ్ట్ పూర్తిగా సైలెంట్ అయిపోలేదు. 2026 నాసా అప్డేట్ ప్రకారం వోయేజర్ 1లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు ప్లాస్మా వేవ్ గురించి సమాచారం సేకరించే సైన్స్ ఇన్స్ట్రుమెంట్ ఇంకా పనిచేస్తున్నాయి. అంటే దాదాపు 50 సంవత్సరాలుగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికీ మనకు ఇంటర్స్టెల్లార్ స్పేస్ నుంచి గురించి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని పంపుతుంది. కానీ వోయేజర్ 1లో ఉన్న అత్యంత ఫేమస్ ఆబ్జెక్ట్ ఏంటో తెలుసా? ద గోల్డెన్ రికార్డ్. ఇది ఒక గోల్డ్ ప్లేటెడ్ కాపర్ డిస్క్. భూమిపై జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎవరైనా ఎక్స్ట్రా టెరెస్ట్రికల్ సివిలైజేషన్ ఎప్పుడైనా కనుగొంటే వారికి మన గురించి ఇన్ఫర్మేషన్ అందించేలా ఉద్దేశంతో ఈ రికార్డ్ను స్పేస్ క్రాఫ్ట్లో ఉంచారు. ఇందులో వివిధ భాషల్లో గ్రీటింగ్స్, భూమిపై ఉన్న జీవుల సౌండ్స్, మ్యూజిక్ మరియు ఎర్త్ గురించి ఇమేజెస్ ఉన్నాయి. అంటే మనిషి తన గురించి ఒక చిన్న మెసేజ్ను యూనివర్స్లోకి పంపాడు అన్నమాట. ఇప్పుడు వోయేజర్ 1 ఎక్కడికి వెళ్తుంది? నిజానికి ఇది ఏదైనా ఒక ప్లానెట్ను చేరుకోవడానికి ప్రయాణించడం లేదు. ఇది సూర్యుడి ప్రభావం నుంచి మరింత దూరంగా ఉన్న ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ముందుకు సాగుతుంది. నాసా ప్రకారం వోయేజర్ 1 సుమారు సంవత్సరానికి 3.5 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ వేగంతో సౌర కుటుంబం నుంచి బయటకు వెళ్తుంది. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఎర్త్ మరియు సన్ మధ్య సగటు దూరం. చాలా చాలా దూరమైన భవిష్యత్తులో వోయేజర్ 1 ఒక నక్షత్రానికి దగ్గరకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇది మనం ఊహించే అంత దగ్గర కాదు. వేల సంవత్సరాలు కాదు, టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మాత్రమే. ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ 1977లో భూమి నుంచి బయలుదేరింది. జూపిటర్ను చూసింది, సాటర్న్ను దాటి వెళ్ళింది, సూర్యుడి హెలిస్ఫియర్ దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రవేశించింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత కూడా అది మనిషి తయారు చేసిన అత్యంత దూరమైన ఎక్స్ప్లోజర్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఒక రోజు వోయేజర్ 1 నుంచి వచ్చి చివరి సిగ్నల్ కూడా ఆగిపోవచ్చు. కానీ తర్వాత కూడా వోయేజర్ 1 తన ప్రయాణాన్ని ఆపదు. అది మనిషి నుంచి వచ్చిన ఒక చిన్న మెసేజ్ను తీసుకొని నక్షత్రాల మధ్య ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. అది కేవలం ఒక స్పేస్ క్రాఫ్ట్ కాదు, అది మనిషి క్యూరియాసిటీకి ఒక సింబల్. మన యూనివర్స్లో ఎంత చిన్నవాళ్ళమైనా మన క్యూరియాసిటీ మాత్రం ఎంత దూరమైనా ప్రయాణించగలదని వోయేజర్ మనకు గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి స్పేస్ మరియు సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.